మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో ఓ ఇంటి మధ్యలో నుంచి కరెంటు స్తంభం దర్శనమిస్తుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాలఖేడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బజార్ చౌక్లో ఉండే రాజు కుస్నేకర్ అనే వ్యక్తి ఇంటి మధ్యలో నుంచి ఓ కరెంటు స్తంభం పైకప్పును చీల్చుకొని వైర్లతో సహా ఇంటిపై కనిపిస్తోంది. ఇది చూసిన స్థానికులు ముందు ఇల్లు కట్టారా లేక కరెంటు స్తంభం ముందు పాతారా అనే అయోమయంలో ఉన్నారు. అయితే ఆ కరెంటు స్తంభాన్ని తొలగించాలని 28 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నట్లు రాజు కుస్నేకర్ తెలిపారు. 1998లో ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి 24,000 రూపాయల ఆర్థిక సాయం అందిందని చెప్పారు. ఇంటికి పునాది వేసిన తర్వాత కొన్ని రోజుల పాటు ఊరు విడిచి వెళ్లాల్సి వచ్చిందని, తాను లేని సమయంలో విద్యుత్ శాఖ అధికారులు ఇంటి పునాది మధ్యలోనే కరెంటు స్తంభాన్ని పాతేశారని వివరించారు. ఇల్లు కట్టుకున్న తర్వాత స్తంభాన్ని తొలగిస్తామని అధికారులు హామీ ఇచ్చారని, నేటికి ఆ స్తంభాన్ని తీయలేదని వాపోయారు. ఇప్పుడు ఆ స్తంభం తొలగించడానికి 45,000 రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయం కన్నా ఇప్పుడు స్తంభం తీయడానికి అవుతున్న ఖర్చే రెట్టింపు ఉందని వెల్లడించారు. ఈ వ్యవహారంపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు ఇంటి లోపల విద్యుత్ స్తంభం ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఏ పరిస్థితుల్లో ఆ స్తంభాన్ని ఇంటి మధ్యలో వేశారన్న దానిపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.